వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సేవింగ్స్ ఐడియాస్. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ రోజు వచ్చేసరికి గోల్డ్ కాయిన్స్ కొనాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో గోల్డ్ పెరిగిపోతుంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ ద్వారా అయితే మనం గోల్డ్ ఈజీగా కొనుక్కొచ్చని వీడియో చేసాము. ఎవరైనా చూడకపోతే అది చూడండి. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనం గోల్డ్ కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్లా కొనాలి అంటే గోల్డ్ కాయిన్స్ కొనడం బెటరా, అది ఇన్వెస్ట్మెంట్లా బెటరా, లేదంటే గోల్డ్ చేసుకోవడానికి బెటరా, లేదంటే గోల్డ్ స్కీమ్ బెటరా, లేదంటే డిజిటల్గా గోల్డ్ బాండ్స్ ఉంటాయి కదా అవి కొనడం బెటర్ అన్నది ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దాన్ని బట్టి మీకున్న అవైలబిలిటీని బట్టి మీకు ఏది బెటర్ అనిపిస్తే మీరు దాన్ని చూస్ చేసుకోండి. సో ఈ రోజు వచ్చేసరికి 24 క్యారెట్స్ అన్నది 7,500 వరకు గోల్డ్ రేట్ ఉంది. అండ్ 22 క్యారెట్స్ వచ్చేసరికి 6,700 వరకు ఉంది. సో మీరు ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, గోల్డ్ కాయిన్స్ అంటే మీకు ఇలా ఉంటాయన్నమాట. మనం వీటిని ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఉన్నాయి కదా, ఇవి జాయ్ ఆలుకాస్ యొక్క 1 గ్రామ్వి అంటే 24 క్యారెట్స్ది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్లో 6,899కి ఉంది. సో 24 క్యారెట్స్ ఉంటాయి, 22 క్యారెట్స్ ఉంటాయి. గోల్డ్ కాయిన్స్ కొనాలి అనుకుంటే కనుక 24 క్యారెట్స్ కొనడం బెటర్. జనరల్గా మనం గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు 22 క్యారెట్స్ తీసుకోమంటారు. సో మనం ఎప్పుడైనా ఒక ఆర్నమెంట్ లాగా, ఆభరణం లాగా తీసుకోవాలంటేనేమో 22 క్యారెట్స్లో చేయించుకుంటే గట్టిగా ఉండిద్ది అంటారు. బట్ మనం కాయిన్స్లో పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు 24 క్యారెట్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఎంత మనీ పెడుతున్నామో అంత ప్యూరిటీకి తగ్గట్టే వస్తుంది. ఈవెన్ మీరు 22 క్యారెట్స్ అయినా తీసుకోవచ్చు. అదే జాయ్ ఆలుకాస్ 22 క్యారెట్స్ అయితే 6,336 ఉంది. సో ఇవంతా ఫ్లిప్కార్ట్లో నేను కలెక్ట్ చేసినవి. సో మీరు అంటే మనం గోల్డ్ షాప్కి వెళ్ళి మనం గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు, లేదు అంటే ఇలా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో అయితే ఏమన్నా ప్యూరిటీ లాస్ ఉంటుందా అని చెప్పి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అయితే బీమాలోది నేను చూపిస్తున్నది. మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి నేను చూపిస్తున్నాను. మనం జనరల్గా షాప్కి వెళ్ళి తీసుకున్నా కానీ మనకి సేమ్ రేట్ పడుతుంది. ఆఫ్లైన్లో తీసుకున్నా కానీ ఇలా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, జనరల్గా 6,900 ఉండాల్సింది 6,855 అన్నారు. సో కొంచెం అన్నది మనకి ఆన్లైన్లో ఆఫర్ ఉంటుంది. మరి మనకి ప్యూరిటీ ఎలా అంటే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టు వాళ్ళు గోల్డ్ సర్టిఫికేట్ కూడా మీకు పంపిస్తారు. కాబట్టి ఆన్లైన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి లాస్ ఉండదు. మనం 1 గ్రామ్ 2 గ్రామ్స్ తీసుకోవచ్చు, అంత తీసుకోలేమన్న వాళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు 500 గ్రామ్స్ అంటే ఒక 1 గ్రామ్లో హాఫ్ కూడా తీసుకోవచ్చు అనమాట. 4,800 అలా పడుతుంది. సో మనం డైరెక్ట్గా అదే షాప్కి వెళ్తే ఏంటంటే మన కళ్ళతో మనం చూసి తీసుకుంటాం కాబట్టి మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. బట్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. జస్ట్ మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్ళి ఇలా 1 గ్రామ్ 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అని కొడితే మీకు ఇలా మల్టిపుల్ వస్తాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏది బెటరు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లా చూసుకుంటే కనుక గోల్డ్ కాయిన్స్ కొనడం అన్నది బాగుంటుందన్నమాట. సో ఈ గోల్డ్ కాయిన్స్ వచ్చేసరికి జనరల్గా ఏంటి అంటే మనం కాయిన్స్ కొన్నా కానీ కాయిన్స్ కొనేటప్పుడు అయితే మనకి వ్యాట్ ఉండదన్నమాట. బట్ ఆ గోల్డ్ కాయిన్స్ యూస్ చేసి మన ఆర్నమెంట్ చేయించుకోవాలంటే కనుక మనకి 3% GST ఉంటుంది. దాంతోపాటు మనం వ్యాట్ కూడా కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అయితే కనుక మనము ఇలాగా గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాటిని ఆర్నమెంట్స్ లాగా ఇప్పుడు చేయించుకోం కానీ అమ్ముకుంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు అన్నీ ఒక కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి దానికి మనకు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు అవి అమ్ముకొని జస్ట్ మనం మనీ తీసుకుంటాం అనమాట. అలా తీసుకునేటప్పుడు గోల్డ్ కాయిన్స్ బెటర్. అలా కాకుండా ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా ఆభరణం చేయించుకోవాలి అంటే గోల్డ్ కాయిన్స్ కంటే కూడా గోల్డ్ షాప్లో మనం స్కీమ్ కడతాం కదా, మంత్లీ స్కీమ్ కట్టడం బెటర్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఎట్ ది ఎండ్ వ్యాట్ అన్నది వెయ్యరు. ఎందుకంటే మనం ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఎట్ ది ఎండ్ మనము వాటితో ఆభరణం చేయించుకోవాలన్నా మనం తీసుకున్న గోల్డ్ కాయిన్స్ ఆ రోజు రేట్ ఎంత ఉందో అంత ఇస్తారు. ఈరోజు 6,000 కొన్నారు, బట్ మీరు అమ్మేటప్పుడు 7,000 ఉంటే ఆ 1 గ్రామ్ అన్నది అంత అమౌంట్ ఇస్తారు. బట్ మీరు అక్కడ ఒక నక్లీసో ఒక గోల్డ్ బ్యాంగ్లో తీసుకుంటుంటే ఆ బ్యాంగిల్కి మీ అమౌంట్ అంత, ఈ కాయిన్స్ అన్ని మీద ఎంత రేట్ ఉందో అది వేయడంతో పాటు ఆ బ్యాంగిల్ మీద కొంత వ్యాట్ ఉంటుంది కదా అది కూడా వేస్తారనమాట. సో ఆభరణంగా తీసుకోవాలి అంటేనేమో స్కీమ్ బెటరు. ఇన్వెస్ట్మెంట్లో అయితే కనుక గోల్డ్ కాయిన్స్ ఇట్లా అంటే మనకి ఇంకొకటి కూడా ఉంటుందన్నమాట. ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ అని ఉంటాయి, స్వరం గోల్డ్ బాండ్స్ అని చెప్పి. అవి కూడా ఇలానే అనమాట. 1 గ్రామ్ 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కాదు, అవి మనకి డిజిటల్లా ఉంటాయి. ఇవేమో మన కళ్ళ ముందు మన చేతికి కనిపిస్తుంటాయి కదా గోల్డ్ కాయిన్స్. ఇవి అలా కాకుండా మనకి మన అకౌంట్లో డిజిటల్గా ఉంటుంది అనమాట. వాటిని మనం మళ్ళీ తర్వాత కాయిన్స్గా మార్చుకోవచ్చు. బట్ దానికి కొంచెం ఛార్జెస్ పడుతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆర్నమెంట్స్ చేసుకోవాలంటే గోల్డ్ స్కీమ్స్ కట్టి తీసుకోవడం బెటర్, లేదు అంటే కాయిన్స్ అయినా కానీ మీకున్న అవైలబిలిటీని బట్టి కాయిన్స్ కూడబెట్టి అయినా చేసుకోవచ్చు. బట్ ఎట్ ది ఎండ్ మీకు వ్యాట్ పడుతుంది అన్నది చెప్పడం కోసం. ఇన్వెస్ట్మెంట్గా అయితే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత అమౌంట్, గోల్డ్ రేట్ పెరిగితే అంతకంటే ఎక్కువే వస్తుంది కాబట్టి అలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.